వెల్కమ్ టు జస్ట్ ఆమె జీసస్. ప్రసంగి 10:1. ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసే చచ్చిన ఈగల్లో రెండవదిగా సోమరితనము. 18వ వచనంలో సోమరితనం చేత ఇంటి కప్పు దిగబడిపోను. సోమరితనం చేత అగౌరవము, ఆర్థిక పతనము, ఆధ్యాత్మికంగా క్షీణ దశకు వస్తూ ఉంది. జ్ఞానిని సొలొమోను ద్వారా దేవుడు సామెత గ్రంథంలో సోమరులకు ఎన్నో హెచ్చరికలు తెలియజేయడం జరిగింది. సామెతలు 6:6 సోమరి చీమల యొద్దకెళ్ళి జ్ఞానం తెచ్చుకో, ముందు చూపు కలిగి ఉండు, సమయస్ఫూర్తి కలిగి ఉండు, అదేవిధంగా వాటి నడతలు కనిపెట్టి గొప్పగా జీవితాన్ని మార్చుకోమంటూ దేవుడు మాట్లాడటం జరిగింది. దేవుడు సోమరులను ఎప్పుడు కూడా పిలిచిన దాఖలాలు బైబిల్లో కనబడవు. మోషే దావీదు గొర్రెలు కాసుకున్నప్పుడు దేవుని పని కోసం పిలిచాడు. కొత్త నిబంధనలు కూడా చూస్తే శిష్యులు చేపలు పడుతున్నప్పుడు దేవుని పని కోసం పిలిచారు. మత్తయి ట్యాక్స్ కలెక్టర్గా ఉన్నప్పుడు దేవుని పని కోసం పిలిచారు. ఇక చూస్తే యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ఉపమానంలో 5 తలాంతులు ఇచ్చిన వ్యక్తి 5 సంపాదించాడు, 2 తలాంతులు ఇచ్చిన వ్యక్తి 2 సంపాదించాడు, 1 తలాంతు ఇచ్చిన వ్యక్తి దాచిపెట్టాడు. సోమరివాడని చెప్పి యజమాని గద్దించడం జరిగింది. కాబట్టి సోమరితనం నుంచి బయటపడదాం గాక. ఆమేన్.